పొంగి పొరలేను ఆసే. చాలా ఆనందంగా ఉంది. స్పెషలీ నా ఈ సక్సెస్, నా కో ఫ్యామిలీ సక్సెస్ మీ ఆంధ్ర ఆడియన్స్తో పెంచుకోవడం, మీ వల్లే దొరకడం, దాట్స్ ద మెయిన్ థింగ్. ఇట్స్ అ హ్యూజ్ ఆనర్. అండ్ అఫ్ కోర్స్ చిరంజీవి గారు, to be his presence and our first 100 days momentum, and it's a huge చాలా ఒక మైల్ స్టోన్, బికాజ్ ఇది ప్రూవ్ చేస్తాను కి ఒక ఆర్ట్కి, ఒక కళకి దేర్ ఇస్ నో లాంగ్వేజ్, భాష కాదు. సో కో సెంచరీ అయింది, రంగం సెంచరీ అయింది. సో ఇట్స్ అ హ్యూజ్ మైల్ స్టోన్, అండ్ ద మొమెంటమ్ విచ్ ఐల్ బి రిసీవింగ్, ఇట్స్ సోలీ డెడికేటెడ్ టు ది ఆంధ్ర ఆడియన్స్, మీ వల్లే. And of course, na co-family, KV sir, speech ledu, emi ledu, I'm speechless. Na co-family, andaru hard work has led us to this day, and I hope this turns out to be just another chapter to a huge Andhra audience. Love you, Andhra. Thank you so much. And of course, na Rangam ఒక డబ్ మూవీ లాగే ఎవరికో తెలియదు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండ్ ఆర్బి చౌదరి గారు టు పోర్ట్రే అండ్ మన ఆంధ్ర ఆడియన్స్ అందరికీ రంగం చూపించడానికి. సో ఫ్రమ్ కో టు రంగం, ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు సూపర్ గుడ్ ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఇట్స్ అ హ్యూజ్ ఆనర్. And thanks to my director KV sir and music director sir Harris sir for giving mainly for special thanks for giving Enduko Emo song, and my technicians editor Anthony, art director Kiran, and my writer Subha sir, then Ramakrishna sir and Vanamali sir, Andriki my thanks. Andariki namaskaram. నాకు అక్కడ కూర్చొని అందరినీ చూడాలని, ఇంకా ఎక్కువ మీతో కూర్చొని మీ సంతోషంతో మీ కళ్ళతో ఈ స్టేజ్ని చూడాలని ఇంకా నాకు హ్యాపీగా ఉంది. కానీ నాతో ఉన్న ప్రేమతో నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు, ఇప్పుడు డబుల్ హ్యాపీ. తర్వాత చిరుగారు ఎన్నో తెలుగు పిక్చర్స్ యాక్ట్ చేసిన, ఇప్పుడు ఎవరు వచ్చి ఫస్ట్ చెప్తే చిరుగారు రాధగారు మీ డాన్స్ స్టెప్ అంతే అంటారు. నేను అంత గొప్పగా ఏమీ చేయట్లేదు, ఆయన చేసే స్టెప్స్ ని చూసి అంతే కాపీ కొట్టేశాను అంతే. ఆయన అంత లైక్ ఫోర్స్ గా స్టెప్స్ చాలా ఇదిగా చేస్తుండే, నేను కూడా అలా చేయాలి హీరోయిన్ లాగా చాలా సాఫ్ట్ గా కాకుండా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేశాను. ఆయన ముందు కొంచెం కనపడాలి కదా, అందుకోసం దానికంటే ఎక్కువ ఏం లేదు. తర్వాత చిరుగారి గురించి నాకు ఒక ఇన్స్పిరేషన్, ఆయన హీఈస్ అ బిగ్ హీరో, ఈజ్ ఎవ్రీథింగ్. కానీ నా లైఫ్లో నా సెటిల్ అయిన తర్వాత ఒక్కసారి నేను ఆయనతో కూడా చెప్పాను, ఆయన మూవీలో ఉన్నప్పుడు ఫ్యామిలీని మూవీని ద వే హీఈస్ ట్రీటింగ్, ఇట్ వాజ్ వండర్ఫుల్. అదొక హీరో లైఫ్
ఒక మ్యాన్ లైఫ్ చూసి ఒక విమెన్ తీసుకునే ఎగ్జాంపుల్ కాదు, కానీ ఎప్పుడో ఒక్కసారి కూర్చుంటే నాకు గుర్తొస్తుంది రామ్ చరణ్ 6 months మరి షూటింగ్ చేస్తూ ఉంటే అలా వెళ్ళడం, యూనో ఫ్యామిలీతో ఉన్న ఒక పట్టుదల, ప్రేమ, ఒక సిన్సియారిటీ మూవీలో ఎలా చూపించారో ఫ్యామిలీలో కూడా అది నాకు ఎప్పుడు అదే ఒక ఇన్స్పిరేషన్ గా ఎప్పుడు నా మనసులో ఉండేది. థ్యాంక్స్ టు యూ చిరంజీవి గారు. ఐఎమ్ సో ప్రౌడ్ నౌ. ఇప్పుడు నా కూతురు చేసే పిక్చర్ 100 days. కూతురు చెప్పినట్టు ఇట్ ఈస్ డబుల్ సెంచురీ. తమిళ్లో కూడా సక్సెస్ పెద్ద, అందుకంటే ఇంకా పెద్దగా ఫస్ట్ టైం తమిళ కంటే ముందుగా తిరుపతి లాంటి దేవస్థానంలో మనం ఆలోచించండి. మీ అందరికి హెడ్ గా మన చిరంజీవి గారు సంస్థల్లో ఇప్పుడు వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ ఫంక్షన్. ఐఎమ్ సో హ్యాపీ. మీరు వచ్చారు, అందరిని బ్లెస్ చేశారు. తర్వాత ఒక తమిళ మూవీలో యాక్ట్ చేసిన ఆ పిక్చర్ తెలుగులో డబ్బింగ్ కావడం, సక్సెస్ కావడం అనేది నా టైంలో నాకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు నా గర్ల్ ఫస్ట్ తమిళ మూవీ తెలుగులో కూడా సక్సెస్ అయింది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ కేవీ సార్. కేవీ సార్ ఈ పిక్చర్లో కార్తికేయని రాధగారు అమ్మాయిని బుక్ చేయలేదు 100%. ఈ పిక్చర్లో చూసి ఈ క్యారెక్టర్ కోసం కార్తిక బాగుందని, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక క్యారెక్టర్ని చూసి దానిలో ఏదో ఫిక్స్ అవుతుందో అదే హీరోయిన్ పెడతారు. హీస్ దాట్ మచ్ సో కాన్ఫిడెంట్. సో ఆయన మా అమ్మాయి మీద పెట్టుకున్న ఒక కాన్ఫిడెంట్, ఐ థింక్ షీ డిడ్ హర్ ద బెస్ట్. పిక్చర్ కూడా ఒక మంచి పిక్చర్లో నా కూతురు ఉండడం నాకు చాలా సంతోషం. అది మీ అందరి సమస్యల్లో ఆ సంతోషాన్ని పెంచుకోవడం ఇంకా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. I would like to congratulate producers Kumar, Jairam, executive producer James, our director K.V. Anand, music director Harris Jairaj, cameraman Richardson for giving such a big hit in Tamil and Telugu both. ఈ రంగం సినిమాతో తెలుగులో కూడా మా అబ్బాయి జీవాకి స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ కేవీ ఆనంద్ కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ అండ్ థ్యాంక్స్ టు హరీష్ జయరాజ్ ఆల్సో. అలాగే ఈ సినిమా యాక్ట్ చేసిన అజ్మల్, హీరోయిన్స్ కార్తిక, పియా, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు గారు అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా ఇంత పెద్ద హిట్ కి కారణమైన ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ థ్యాంక్స్. కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపిస్తున్నదే. నాకేం ఏం చెప్పేదంటే ఒక డిఫరెన్స్ చెన్నై ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ కి ఒక డిఫరెన్స్ ఉంది. ఏమంటే మా ఊర్లో ఏమన్నా ఫంక్షన్ వస్తే ఎన్ని హీరోన్నా రాని, రజనీకాంతే రాని, ఎవరున్నా రాని, ఒక అందల అమ్మాయి హీరోయిన్ వస్తే అందరూ ఉట్ సైజ్ పోయి ఫోటో ఎత్తాలి. ఆ ఆంధ్రాల మట్టుమే ఎన్ని హీరోయిన్ రాని, ఒక చిరంజీవి గారు వస్తే Dear sir, I don't know, I'm just shivering, but I have to tell you this. నేను స్కూల్లో ఉండేటప్పుడు నేను గ్యాంగ్ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. ఆయన యాక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్ సానా మేబీ 5 or 6 times చూసిండాను. యా, 1 second, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలా. ఆ ఫిలిం చూసి ఆయనతో నేను కూడా గ్యాంగ్ లీడర్ అవ్వాలని స్కూల్ కంతా పోయి గ్యాంగ్ లీడర్ ట్రై చేస్తుంది. అయితే ఎవరు నన్ను ఫాలోవర్ కూడా ట్రై చేస్తాను. సార్ అజ్మల్ గారు ఒక స్టెప్ వేసి చూపిస్తుంది. నేను చిరంజీవి గారు అన్ని స్టెప్ ట్రై చేసినాను. టు అన్ ఎక్స్టెంట్ నేను దాన్ని సక్సెస్ చేసినాను. అయితే గ్యాంగ్ లీడర్ లో ఒక సాంగ్ లా చిరంజీవి గారు ఈ సైడ్ వస్తారు, హీరోయిన్ ఈ సైడ్ గారు వస్తారు, అట్లే వచ్చి ఒక డాష్ చేస్తారు. I was very young. I was like shocked. Oh my God. Then whole song atle dash chestane untaru.
Sir, 15 years I've been trying to do that step. I never got a chance, sir. Last 15 years ka steps try chesta unnanu, aa step e naki chance sikkle. Okay, one more point. Nenu advertising lo untni film 2-3 films video okade chesindano, avara chesindano. Aa film anta super hit aithe evuru shield ile naki. Na life lo first time shield తీసేకి ఇక్కడ వచ్చిండాను. ఓకే, దీనికి ముందర ఒక షీల్డ్ తీసుకుని ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లో హారిస్ జయరాజ్ కి కొన్ని షీల్డ్ కి ఆయన రాలే, లేట్ గా వచ్చి అప్పుడు స్టేజ్ లో పరిగెత్తి తీసుకొని వచ్చేసి నాకు చాలా సంతోషం. ఆహా, హారిస్ రాలే, ఈ షీల్డ్ ఇంట్లో పెట్టుకుంటాను. అయితే కరెక్ట్ గా టైంకి వచ్చేసి సో ఆ షీల్డ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఓకే, మొదలంటే తిరుపతి అంటే నాకు 2 things కమ్స్ టు మై మైండ్. ఒకటి జరగండి ఏంటంటే లడ్డు. బట్ ఆఫ్టర్ దిస్ షో ఫ్రమ్ టుడే తిరుపతి అంటే తిరుపతిలా నేను చిరంజీవి సార్ గారి నుంచి షీల్డ్ తీసుకెళ్ళి జ్ఞాపకం వస్తుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు షేర్ ద డైస్ విత్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఫంక్షన్ నాకు చాలా ఇష్టంగా ఉంది. ఎలాంటే ఇప్పుడు తమిళనాడులో ఫంక్షన్ వచ్చింటే నేను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరి గురించి నేను మాట్లాడాలా, వీరికి ఎవరికి తెలియదు. సో నేను ఏం మాట్లాడినా నాకు ఏమీ అర్థం అయ్యలేదు. సో ఐఎమ్ కీపింగ్ దిస్ మై టాక్ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆంధ్ర గైస్, యూ రాక్. ఈ రంగం 100 days ఫంక్షన్ కి మా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ లో ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కుమార్ గారు, జయరామన్ గారు, హారిస్ జయరాజ్ గారు అండ్ డైరెక్టర్ కేవి ఆనంద్ గారు చాలా చాలా థ్యాంక్స్. ఎన్నో పెద్ద హిట్ ఇచ్చిన మన నాన్నగారు బ్యానర్లో ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమాని కూడా మీరు హిట్ చేసి నాకు చాలా చాలా గర్వంగా ఉంది. మా రంగం సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ஸ். இங்க 70% பீப்புளுக்கு தமிழ் தெரியும்னு நினைக்கிறேன். என்னோட சந்தோஷத்துக்காக கொஞ்சம் தமிழ்லையும் பேசிக்கிறேன். ரொம்ப சந்தோஷமா இருக்கு. தூங்குற ஒரு படம் தமிழ்ல ரிலீஸ் ஆயிருந்தது. இந்த படம் தெலுங்குலயும் ரிலீஸ் பண்ணா ரொம்ப நல்லா இருக்கும்னு நம்ம ப்ரொடியூசர் சொன்னாரு. நாங்க ரொம்ப சந்தோஷப்பட்டோம். சோ ரங்கம் ஒரு பெரிய ஹிட் ஆனதுக்கு ஆந்திர பிரதேஷ் மக்களுக்கு நன்றி தெரிவிச்சுக்கிறேன். தேங்க்யூ so much. థ్యాంక్స్. ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెరి దూరం అయ్యే వరసే రే కలలుగా విరిసే. ఎందుకో ఏమో రెక్కలదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే. గజిబిజిగా కనిపించే రూపం రేపో తరికనని తీరం. ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం.
ప్రేమ ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే